జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి విజయోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 2 ఏళ్ల పాలనకు ఈ ఫలితమే నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు. सब जने ले तुम लोग मेहनत मत करें भाई फोटो नहीं रहा फोटो नहीं अरे जाओ सनतनगर बस स्टॉप आना अरे उसको हटाओ जी తెలంగాణ మొత్తం ప్రజానీకానికి అలాగే హైదరాబాద్ ప్రజలకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారిని గెలిపించిన ఓటర్స్ అందరికీ నా ధన్యవాదములు. ప్రజాపాలన ప్రభుత్వం క్రితం 2 ఏళ్లుగా చేస్తున్న సేవ రేవంత్ అన్న గారి లీడర్షిప్ లో ప్రజలందరూ ఎదుర్కొన్నా ఉంది. మా ఎజెండా ఈసారి ఎలక్షన్ లో అదే ఉండే. ప్రజాపాలన మహిళలకి, యువతకి, అలాగే వర్కింగ్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ కి అందరికీ అండగా నించున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయండి. ఓటర్స్ పెద్ద దాదాపుగా వచ్చి కాంగ్రెస్ కి ఓటేసి ఘనంగా గెలిపించారు. దీనికి ఓటర్స్ కి, అలాగే డెమోక్రసీకి, ఎలక్షన్ పద్ధతికి, ఎలక్టోరల్ సిస్టమ్ కి నా నమస్కారం, నా అభివందనలు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఎన్నో రకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు. బీఆర్ఎస్ ఏమో అహంకారం పూరితమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళు క్రితం 10 ఏళ్లుగా చేసిన కుపారపాలన గురించి మళ్ళీ ఒకసారి అందరికి గుర్తు చేశారు. ఏ రకంగా వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ కానీ, కరప్షన్ కానీ చేశారో, ఏ రకంగా అహంకారంగా వ్యవహరించారో అది క్రితం 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు చూశారు. దాన్ని మళ్ళీ గుర్తు చేసింది బీఆర్ఎస్ వాళ్ళ అహంకారపూరితమైన, కేటీఆర్ ప్రధానంగా అహంకారపూరితమైన వ్యాఖ్యలతో. తెలంగాణ మొత్తం ప్రజానీకానికి అలాగే